ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఏఐ గురించి మాట్లాడుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే రావడం జరిగిందో అప్పటి నుంచి మెల్లగా ఐటీ సెక్టర్ అంతా డమాల్ అయిపోయింది. జాబ్స్ చాలా వరకు పోతున్నాయి. పింక్ స్లిప్స్ ఎప్పుడు ఎవరి చేతికి వస్తుందో తెలియక చాలా మంది పడిపోయి ఆ జాబ్స్ పోయి వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏఐ టూల్లో ఆంథ్రోపిక్ అనే ఒక టూల్ రావడం అయితే చూస్తున్నాం సార్. మరి దీనివల్ల కోడింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి సార్ అసలు ఈ టూల్ వల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి అంటే? బేసికల్గా ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక టూల్ గట్టిగా వచ్చినప్పుడు దాని గురించి అతిగా రెస్పాండ్ అవ్వటం మామూలు విషయం మనం చూస్తూనే ఉన్నాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఐటీ ఇండస్ట్రీ లైక్ కాక్రోచ్ లాగా ప్రతి స్టేజ్లో తప్పించుకుంటూ వస్తూనే ఉంది. 2000 .com బబుల్ వచ్చినప్పుడైతే మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఇవైతే 90% డ్రాప్ అయినాయి. ఎన్విడియా 92% డ్రాప్ అయింది 2000లో. అందరం వాటి పని అయిపోయింది, ఇంకా ఐటీ వేస్ట్, మనకి ఏం అవసరం లేదన్నారు. బట్ అగైన్ సర్వే అయినాయి అవి. తర్వాత ఇంటర్నెట్ బాగోలేప్పుడు కూడా పోయినాయి అన్నారు, సర్వే అయినాయి అవి. అంటే తర్వాత కంప్యూటర్తో అన్నం దొరికిద్ది, అశాంతి దొరికిద్ది కాబట్టి అన్నారు కమ్యూనిస్ట్ వాళ్ళు, సర్వే అవుతున్నాయి. దాని మీనింగ్ ఏంటంటే ప్రతి స్టేజ్లో కూడా ఐటీ దాన్ని మార్చుకుంటూ మడిఫై అవుతుంటూ మోడర్న్ దగ్గరికి వస్తూనే ఉంది నిరంతరం. అందుకని ఆంథ్రోపిక్ ఏఐ టూల్ తోటి కోడింగ్ జాబ్స్ కంప్లీట్గా నాశనం అయిపోతాయి అంటే అది కరెక్ట్గా పనిచేస్తుందో లేదో తెలియాలంటే కోడింగ్ తెలిసిన వాళ్ళు ఉండాలి కదా పక్కన. అందుకని అవి జాబులు పీకేస్తే అనే బదులు జాబ్ ఎఫిషియన్సీ పెంచుతాయి అంటే బెటర్ ఏమో. జాబ్ ఎఫిషియన్సీ పెంచుతాయి. ఒక్క కోడర్ ఇంతకుముందు చేసే జాబ్ని 100 కోడర్స్తో ఈక్వలెంట్గా పర్ఫామ్ చేస్తారు ఈ టూల్ సాయంతో. అందుకని జాబ్స్ తగ్గిపోతాయి, జాబ్స్ దారుణంగా తగ్గిపోతాయి, అందులో డౌట్ లేదు. ప్రపంచవ్యాప్తంగా యాక్చువల్గా నువ్వు మైక్రోసాఫ్ట్ లేదా ఫేస్బుక్ లేకపోతే అమెజాన్ చూశారనుకోండి, గత 4 ఏళ్ల నుంచి వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయాల. ఇండియాలో కూడా గత 9 నెలల్లో 17 జాబ్స్ క్రియేట్ అయినాయి. నెక్స్ట్ అవి కూడా వాళ్ళు కూడా జాబ్స్ క్రియేట్ చేయరు. ఎందుకంటే ఉన్న మ్యాన్ పవర్కి వర్క్ చూపించడం చాలా కష్టం అవుద్ది ఈ టూల్స్ వచ్చిన తర్వాత. ఓకే, అందుకని రాను ఏమవుద్దంటే ఎంప్లాయీస్కి ఛాలెంజెస్గా ఉంటుంది, తక్కువ మందితో ఎక్కువ వర్క్ చేయించుకుంటారు. అందుకని కంపెనీస్ జీరో అవ్వవు. అంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ దట్ ఈస్ గుడ్ న్యూస్, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ పెరగబోతుంది అనమాట. అండ్ కాబట్టి జాబ్స్ పోతేనే బదులు ఎవరైతే ఈ టూల్స్ వాడకుండా ఉంటారో వాళ్ళ జాబ్స్ పోతాయి అంటే బెటర్ ఏమో. అప్డేట్ అవ్వడంలో బయటికి పోతాయి. అంటే ప్రతిసారి క్రైసిస్ వచ్చిన ప్రతిసారి లేదా ఐటీ అవుట్డేట్ అయిపోయింది అన్న ప్రతిసారి అది బౌన్స్ అవుతూనే ఉంది, ముందు పోతూనే ఉంది, చేస్తూనే ఉంది. ఐటీ అంటే ఒక డొమైన్ అనే బదులు మిగతా అన్ని ఇండస్ట్రీల్లో పార్ట్గా కలిసిపోతుంది అది. ఇప్పుడు అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే రోబోటిక్స్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు. ఊహించండి, టెక్స్టైల్స్లో ఇంతమంది ఒక దాంట్లో 30,000 మంది 40,000 మంది వర్క్ చేస్తారు, 30,000 మంది. ఇప్పుడు ఏముంది, డిపార్ట్మెంట్లో 2-3 మనుషులు ఉంటారు, మిగతా మొత్తం మిషనరీసే ఉంటాయి, వాటి చేత వర్క్ చేయించుకుంటారు. మోడర్నైజ్ అవటం వల్ల ఏంటంటే మనకు తక్కువ రేటుకి ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి కదా, ఎఫిషియన్సీ పెరుగుతాయి కదా. అందుకని ఇండియాలో ఈ ఐటీ ఇండస్ట్రీ యొక్క ఎఫిషియన్సీ పెరగబోతుంది. కాబట్టి నువ్వు అన్నట్టు కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వవు, బట్ పాతలకైతే దొరుకుతాయి అంతే. కాబట్టి మీరు ఐటీ ఎంప్లాయీస్ 2గా మారుస్తారు. కోడ్ని మేనేజ్ చేయడం అనేది ఒకటి, కోడ్ రాయటం కాదు, కోడ్ రాసే వాటిని మేనేజ్ చేయడం అనమాట. రెస్పాన్సిబిలిటీస్ మారిపోతాయి, డ్యూటీలు మారిపోతాయి, ఎఫిషియన్సీ డెఫినెట్గా పెరిగిద్ది. ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అనే బదులు ఇండియాకి దొరికిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ అనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్కి రికమెండ్ చేయాల్సింది వీళ్ళే కదా, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్సే కదా. కాబట్టి జాబ్స్ తగ్గుతాయి కానీ రీప్లేస్ అవ్వండి. అందుకని అందరూ భయపడ్డట్టు కోడింగ్ జాబ్స్ జీరో అవ్వవు. ఎందుకంటే వీటిని నమ్ముకొని ఎవరు 100% ఆటోమేషన్కి వెళ్ళరు. వీటిని మేనేజ్ చేయడానికి ఖచ్చితంగా మ్యాన్ పవర్ అవసరం. కాబట్టి ఇంతకుముందు 10 జాబ్స్లో ఇప్పుడు 2-3 మిగిలితే మిగతా తగ్గిపోతాయి. ఆ తగ్గిన దాన్ని వేరే ఆల్టర్నేటివ్ వస్తాయి వాళ్ళకి. ఎందుకంటే ఏ అప్లికేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చొని ఇండియాలో మన కిచెన్లో కుకింగ్ ఆన్ చేసుకోవచ్చు, కుక్కర్లో వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడే కూర్చొని. ఒకప్పుడు అది ఆప్షన్ లాగా ఉంటుంది, ఇప్పుడు మ్యాండేటరీ అయిపోతాయి. మొదట్లో యూపీఐ వచ్చినంత అందరూ భయపడి ఎవరు వాడలేదు కదా, అందరూ ఫిజికల్ మనీ క్యారీ చేసేవాళ్ళు కదా. ఇవాళ పల్లెటూరులో ముస్లింలు కూడా యూపీఐలు పెడుతున్నారు కదా. అంటే టెక్నాలజీ స్లో అండ్ స్టడీగా అడాప్టబుల్ చేసుకుంటూ ఉంటారు, అంటే కన్వీనియంట్కి ముందు పోతూ ఉంటారు, అంతే తప్ప జీరో అవ్వవు. అందుకని ఈవెన్ ఐటీ కోడింగ్ జాబ్స్ కూడా మరీ జీరో అవుతాయి అంటే అవ్వవు. వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతాయి అండ్ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రోల్స్ మారితే, రెస్పాన్సిబిలిటీస్ మారితే అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే రీసెంట్గా పెద్ద కంపెనీస్ కూడా తీసేస్తున్నారు కదా, లైక్ మన రీసెంట్ అమెజాన్లో కూడా 16,000 తీసేస్తున్నా అనే బదులు ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు పేజర్లు వచ్చినప్పుడు పేజర్కి అప్డేట్ అవ్వాలి కదా. పాత ఎంప్లాయీస్ ఏం చేసుకుంటారు, ఇంకా పేజర్ గురించి తెలియని ఎంప్లాయీస్ తీసుకుని ఏం చేయాలి, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకొని మిషనరీ మళ్ళీ అప్డేట్ చేయాలా, వాళ్ళు చేయరు. అందుకని పాత ప్లేస్లో వాళ్ళు తీసుకోరు, ఇంకా కొత్త వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత పేజర్ నుంచి అల్ఫా నెంబర్కి వచ్చింది కదా,
ఆ పాత పేజీలో పనిచేయలేదు కదా. చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద పెద్ద ఫోన్లు వచ్చినాయి కదా, 2G 1G 3G 4G Yes. ఇట్లా అనుకుంటా. అంటే ప్రతి స్టేజ్లో కంపెనీ వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. ఎవరైతే అప్డేట్ అయ్యారో వాళ్ళు సర్వే అవుతున్నారు, అప్డేట్ కాలందరూ జీరో అయిపోయారు. అట్లా చాలా కంపెనీలు జీరో అయిపోయినాయి. మనం కూడా జీరో అయిపోతాం. నాలెడ్జ్ అప్డేట్ అవ్వలేదు అనుకోండి, నిన్నటితో ఆగిపోతాం. అంటే అప్డేట్ చేయని వాళ్ళకి జాబులు పోతాయి. అట్లా అవ్వాలి. అప్డేట్ అవ్వని కోడర్స్ కి జాబులు పోతాయని చెప్పాలి. రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కొత్త వస్తాయి. రోల్స్ ఇదే కదా, ప్రతి ఇండస్ట్రీలో కూడా లేదు. ఇంత ముందులో ఒకే రోల్ చేస్తా అంటే లేదండి, మల్టిపుల్ టాస్క్ అసైన్ అవుతున్నాయి. అవి మిషన్స్ కాబట్టి ఇంకా ఎక్కువ అవుతాయి. ఓకే, కాకపోతే ఒకటి, ఇంతకుముందు కాంప్లికేటెడ్ ఉన్న టెక్నాలజీ కూడా ఆల్టర్నేట్ వచ్చేసిందన్న విషయం అర్థం అవుద్ది. ఇప్పుడు దాకా ఐటీలు లేని వాళ్ళు ఇండస్ట్రీస్ కూడా ఐటీస్కి వచ్చేస్తాయి. అంటే అగ్రికల్చర్ ఐటీకి లేదు ఇప్పుడు దాకా పెద్దగా, అది కంప్లీట్గా వచ్చేస్తుంది. అంటే టెక్స్టైల్స్ కంప్లీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏది బిజినెస్ పెట్టాలన్నా సరే ఇప్పుడు కంపల్సరీగా వచ్చేస్తాయి. అందుకు రావడం ద్వారా మనకి ఖర్చులు తగ్గిపోతున్నాయి కాబట్టి ఇండియా పెద్ద ఇండస్ట్రీ. ఇక్కడ మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇండియాలో ఇప్పటికీ మ్యాన్ పవర్ టూ మచ్ కొడతారు. ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో 4.5 crore వర్క్ చేస్తున్నారు ఇండియాలో ఇప్పటికీ. రేపొద్దున ఏముంది, వాళ్ళ మిషనరీస్ వాడటం ఏం చేశారనుకోండి, ఆటోమేషన్, ఒక్కొక్క మిషన్ కొన్ని వేల కొద్ది క్లోత్స్ తయారు చేసింది. మనం మాస్ ప్రొడక్షన్ చేసి ప్రపంచంగా అమ్మగలుగుతాం. కాబట్టి ఏఐ టూల్స్ ఇండియాకి రైట్ టైంలో వచ్చేసినాయి. యాక్చువల్ చెప్పాలంటే అది ఇండియా స్ట్రెంత్ యాక్చువల్ చెప్పాలంటే. కాబట్టి మన జాబ్స్, ఐటీ జాబ్స్ ఓడితేనే బదులు ఏఐ టూల్స్ మీద ప్రొడక్ట్ మేనేజ్మెంట్ నేర్చుకోవడం బెటర్ అనమాట. కాబట్టి చేస్తాయి. డెఫినెట్గా అది ఛాలెంజెస్ ఎంప్లాయ్ పాయింట్ ఆఫ్లో. బట్ ఎవరైతే వాటిని హ్యాండిల్ చేయడం ఏం చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా ఇన్కమ్ రైజ్ అవుద్ది. అంతే తప్ప ఓవర్ నైట్లోనే జాబ్స్ పోతే అని అట్లా కొత్త జాబ్స్ క్రియేట్ అవ్వంటే బెటర్ ఏమో. ఉన్నోళ్ళే ఏఐ టూల్స్ని వాడటం నేర్చుకుంటే కనుక జాబ్ ఎక్కడికి పోదండి. అనవసరంగా మార్కెట్లో ప్యానిక్ క్రియేట్ అవుతుంది. అండ్ లాస్ట్ 1 week నుంచి ఈవెన్ నాస్డాక్ పడుతూనే ఉంది రోజు. నిన్న ఒక్కరోజే 2.5% బౌన్స్ బ్యాక్ అయింది. అంటే రేపు మండే మార్కెట్ ఓపెనింగ్లోని ఎంటైర్ ఇండియన్ ఐటీ స్టాక్స్ మొత్తం కూడా +2లో ఓపెన్ కాబోతున్నాయి. మరి అయిపోయింది అన్నారు కదా, మరి బౌన్స్ అవుతుంది కదా ఆల్రెడీ. దాని మీనింగ్ ఏంటంటే మన కొత్తది వచ్చినప్పుడు కొంత భయపడతాం, అదిగా మాట్లాడతాం. డీప్ సీక్ వచ్చినప్పుడు ఏ అయిపోయింది అన్నారు, ఎక్కడ అయిపోయింది అన్ని పెడుతూనే ఉన్నారు. ఊహించుకోండి, ఒక గూగుల్ ఒక్కటే 14 లక్షల కోట్లు పెట్టి ఎక్స్పాండ్ చేస్తున్నారు. అది ఎంటైర్ ఇండియన్ బడ్జెట్ కన్నా పెద్దది. ఏది ఎక్స్పెన్షన్ కఫెక్స్ పోల్చుకుంటే. ఎంటైర్ అమెరికా వాళ్ళు ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ బిల్డ్ చేస్తున్నారో అమెరికాలో టాప్ 5 కంపెనీస్ అంత ఈక్వల్గా ఎక్స్పాండ్ చేస్తున్నాయి. అందుకు నెక్స్ట్ 1 yearలో రిసెషన్ వచ్చే ఛాన్సే లేదు. కంపెనీస్ ఆ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నప్పుడు నీకు రిసెషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని మన వెర్షన్ మనం మాట్లాడటం కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు. కంపెనీస్ అంత స్పీడ్గా ఎక్స్పాండ్ చేస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటి, వాటి తెలియకుండానే ఉందా నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎకానమీలో. అందుకని మనం కొత్త మోడర్నైజ్ అవుతున్నాం. కొత్త మార్పులు చేర్పులు మన జీవితంలో రాబోతున్నాయి. మనం మారాలి. ఒకప్పుడు థియేటర్కి వెళ్తేనే సినిమా, ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ఇదే కదా. ఇప్పుడు ఓటీటీ వచ్చింది కదా అని చెప్పి థియేటర్ క్లోజ్ చేయలేదు కదా. వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయిపోయి 3Dలు 4Dలు మూవీస్ రన్ చేస్తున్నారు కదా. అంటే పీవీఆర్ క్లోజ్ అవ్వలేదు కదా. మరి ఓటీటీ ప్యారల్గా వచ్చింది కదా. అంటే కోవిడ్కి ముందు అసలు ఓటీటీ లేదు ఇండియాలో. కోవిడ్ తర్వాత ఓటీటీ వచ్చింది, సినిమా థియేటర్ కూడా రన్ అవుతున్నాయి కదా. అంతకని ఇంకా పాత ఎగ్జిబిషన్ కూడా రన్ అవుతున్నాయి కదా. అంటే ఎగ్జిబిషన్ రన్ అవుతుంది, ఓటీటీ రన్ చేస్తుంది, సినిమాలు రన్ అవుతున్నాయి. ఏటిని మనం వదలటం లేదు, అన్నిటిని కూడా మనం ఆదరిస్తున్నాం. దాని మీద పీపుల్ కంఫర్ట్ ఉన్నంత కాలం, కన్వీనియంట్ ఉన్నంత కాలం అన్నిటిని ఆదరించుకుంటా పోతుంటూ చాయిస్ పెరుగుతున్నమాట నిజం. అంతే తప్ప జీరో అవుద్దని నేను. సో మరి ఫర్దర్గా మరి వెబినార్ నిర్వహించబోతున్నారు కదా, ఒకసారి వాటి గురించి. ఈ మంత్ నెక్స్ట్ వీకెండ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ వెబినార్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది February 14, 15, 16 వరుసగా 3 రోజులు నిర్వహించబోయే వెబినార్లో ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బెస్ట్ షేర్స్ ఉన్నాయి, బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి, ఈ క్లాసెస్లో కనుక మీరు అటెండ్ అవుతే ఎలాంటి డౌట్స్ అయినా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోండి. మరి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా తెలియజేసే అవకాశాలు చాలా ఉంటాయి. మరి లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.